పురాతనమైనవి ఆరావళి పర్వతాలు. ఆరావళి పర్వతాలకు దాదాపు 200 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇవి ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో ప్రారంభమై దక్షిణ హర్యానా, రాజస్థాన్ మీదుగా నైరుతి గుజరాత్లోని అహ్మదాబాద్ వద్ద ముగుస్తాయి. ఆరావళి పర్వతాల కారణంగా పలు రాష్ట్రాలు అనేక ప్రయోజనాలు పొందుతున్నాయి. అయితే ఇప్పుడు ఆరావళి పర్వతాలపై వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సేవ్ ఆరావళి హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఆరావళి పర్వత శ్రేణులు ప్రపంచంలోనే పురాతనమైనవి. ఈ పర్వతాలకు దాదాపు 200 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆరావళి పర్వతాలు వాయువ్య భారతంలోని గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలలో 670 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్నాయి. ఈ పర్వత శ్రేణుల్లోని అత్యధిక ఎత్తు 1722 మీటర్ల వరకు ఉంటుంది. ఆరావళి పర్వతాలు ముడత పర్వతాలు. భూమి లోపల ఉండే టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఎదురెదురుగా బలంగా ఢీకొన్నప్పుడు వాటి మధ్య ఉన్న భూభాగంపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి వల్ల ఆ భూభాగం పైకి లేచి ముడతలు పడుతుంది. ఈ విధంగా ఆరావళి పర్వత శ్రేణులు ఏర్పడ్డాయి. ఇవి ఢిల్లీ ఈశాన్య ప్రాంతాల్లో ప్రారంభమై దక్షిణ హర్యానా, రాజస్థాన్ మీదుగా నైరుతి గుజరాత్లోని అహ్మదాబాద్ వద్ద ముగుస్తాయి. ఆరావళి పర్వతాల కారణంగా పలు రాష్ట్రాలు అనేక ప్రయోజనాలు పొందుతున్నాయి. రాజస్థాన్లోని మౌంట్ అబూ సమీపంలో 5650 అడుగుల ఎత్తులో ఉండే గురు శిఖర్ ఆరావళి పర్వత శ్రేణులలోనిదే. రాజస్థాన్లో వాతావరణ పరిస్థితులు నియంత్రణలో ఉండేందుకు జలభద్రతకు ఆరావళి పర్వతాలు అత్యంత కీలకమైనవి. ఇవి రాజస్థాన్లోని థార్ ఎడారి వేగంగా వ్యాప్తి చెందకుండా నిలువరిస్తున్నాయి. అంతేకాదు ఇవి రాజస్థాన్లోని నేలలో భూగర్భ జలాలను రీఛార్జ్ చేస్తున్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం కనీసం అప్పుడప్పుడు అయినా తగ్గుతోందంటే అందుకు కారణం ఆరావళి పర్వతాలే అంటే అతిశయోక్తి లేదు. ఆరావళి పర్వత శ్రేణుల పరిరక్షణ, మైనింగ్ కార్యకలాపాలపై సుప్రీంకోర్టు ఏడాది నవంబర్ 20న కీలక తీర్పునిచ్చింది. ఆరావళి పర్వతాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త నిర్వచనాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించింది. దీని ప్రకారం ఆరావళి పర్వతాలు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో స్థానిక భూమట్టం నుంచి 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న ప్రాంతాలను మాత్రమే ఆరావళి పర్వతాలుగా పరిగణిస్తారు. 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు కలిగిన ఒకటికి పైగా ఆరావళి పర్వతాలు పక్కపక్కనే సగటున 500 మీటర్ల దూరంలో ఉంటే వాటి మధ్యన ఉన్న భూమిని కూడా ఆరావళి పర్వత శ్రేణిగా పరిగణిస్తారు. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలకు సహజ సిద్ధ పర్యావరణ రక్షణ కవచం లాంటి ఈ ఆరావళి పర్వతాలకు కేవలం ఎత్తు ఆధారంగా కొత్త నిర్వచనం ఇవ్వడాన్ని ప్రతిపక్ష నేతలు, పర్యావరణ ప్రేమికులు తప్పుపడుతున్నారు. ఆరావళి పర్వత శ్రేణుల్లో 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్నదాన్నే ఆరావళి పర్వతంగా పరిగణిస్తాం అనడం సరికాదని ప్రతిపక్ష నేతలు, పర్యావరణ ప్రేమికులు వాదిస్తున్నారు. ఆరావళి పర్వతాల పరిసరాల్లోని లోతట్టు, దిగువ ప్రాంతాల్లో కొందరు కోసం మైనింగ్ అవకాశాలను సృష్టించడానికి కేంద్ర ప్రభుత్వం తాపత్రయపడుతోందని ఆరోపిస్తున్నారు. గుజరాత్, రాజస్థాన్లలోని ఆరావళి జిల్లాల్లో దీనిపై నిరసనలు మొదలయ్యాయి. ఇక సోషల్ మీడియాలో సేవ్ ఆరావళి హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మరోవైపు ఇప్పటికే ఆరావళి పర్వత శ్రేణుల పరిధిలో పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో మైనింగ్ను సుప్రీంకోర్టు పూర్తిగా నిషేధించింది. సుస్థిర మైనింగ్ నిర్వహణ ప్రణాళిక సిద్ధమయ్యే వరకు ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులను మంజూరు చేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. భారతీయ అటవీ పరిశోధన విద్యా మండలి ద్వారా మొత్తం ఆరావళి శ్రేణికి సంబంధించి ఒక సమగ్ర సుస్థిర మైనింగ్ ప్రణాళికను రూపొందించాలని కేంద్ర పర్యావరణ శాఖకు ఆర్డర్ ఇచ్చింది. ఆరావళి శ్రేణులు థార్ ఎడారి విస్తరించకుండా అడ్డుకునే సహజ రక్షణ కవచమని, భూగర్భ జలాల రీఛార్జ్, వాతావరణ సమతుల్యతలకు ఇవి అత్యంత అవసరమని కోర్టు స్పష్టం చేసింది. ఆరావళి పర్వత శ్రేణుల భౌగోళిక స్వరూపంపై స్పష్టత కోసమే వాటికి ఒక నిర్దిష్ట నిర్వచనాన్ని ఇచ్చామని, ఆ పర్వతాల్లో అక్రమ మైనింగ్ జరగకుండా నిలువరించడానికే ఈ చర్యను చేపట్టామని కేంద్రం చెబుతోంది. ఆరావళి పర్వతాలను రక్షించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ పర్వత శ్రేణుల్లో క్షీణించిన ప్రాంతాలను పునరుద్ధరించడానికి తాము ఇప్పటికే గ్రీన్ ఆరావళి వాల్
ప్రాజెక్టును మొదలుపెట్టామని కేంద్రం పేర్కొంది. సుప్రీంకోర్టు ఇటీవలే ఆమోదించిన నిర్వచనం ప్రకారం ముందుకు సాగుతామని కేంద్రం చెబుతోంది. 100 మీటర్ల లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు కలిగిన ఆరావళి పర్వత శ్రేణులను రక్షిస్తామని, ఆరావళి పర్వత ప్రాంతాల్లో 0.19% మాత్రమే మైనింగ్కు అనుమతి ఉంటుందని, వాటిలో కొత్త గనులకు తాము అనుమతులు ఇవ్వలేదని కేంద్రం తెలిపింది. దాదాపు 90% ఆరావళి పర్వత శ్రేణులకు రక్షణ కొనసాగుతోందని, ఈ విషయంలో ఎలాంటి సడలింపును తాము ఇవ్వలేదని, దీనిపై కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్పష్టత ఇచ్చారు. ఆరావళి పర్వత శ్రేణుల కొత్త నిర్వచనంలోని 100 మీటర్ల ఎత్తు నిబంధనపై పలువురు పర్యావరణవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆరావళి శ్రేణులలోని దాదాపు 91% పర్వతాలు 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులోనే ఉన్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఈ కొత్త నిబంధనల వల్ల దాదాపు 91% ఆరావళి పర్వత శ్రేణులు చట్టపరమైన రక్షణను కోల్పోయే ముప్పుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎత్తులు, కొలతలు ప్రాతిపదికన పర్వత శ్రేణులు లాంటి భారీ పర్యావరణ వ్యవస్థలను నిర్వచించలేమని పర్యావరణవేత్తలు అంటున్నారు. కొండలు, అడవులు, పరివాహక ప్రాంతాలు అనేవి ఒకదానితో ఒకటి పరస్పరం అనుసంధానితమై ఉంటాయని, వాటిని వేరు చేసి చూడలేమని గుర్తు చేస్తున్నారు. అన్ని ఎత్తుల ఆరావళి పర్వత శ్రేణులతో పాటు వాటి పరిసర ప్రాంతాలను రక్షిత జోన్లుగా పరిగణించాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. 100 మీటర్ల ఎత్తు నిబంధన మైనింగ్, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల నిర్మాణ కంపెనీలకు వెసులుబాటును కల్పించేలా ఉందని ఆరోపిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న అక్రమ మైనింగ్ వల్ల ఇప్పటికే ఆరావళి పర్వత శ్రేణులు దెబ్బతిన్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరావళి పర్వత శ్రేణుల భద్రతకు భంగం కలిగితే వాటిలోని జీవరాశులు, గిరిజన, ఆదివాసీ జాతుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రత్యేకించి ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతాలలో గాలి నాణ్యత మరింత తగ్గుతుంది. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలలో భూగర్భ జలాలు అడుగంటి నీటి ఎద్దడి ఏర్పడుతుంది. రాజస్థాన్లోని థార్ ఎడారి వేగంగా విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో ఆరావళి పర్వతాల నిర్వచనంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరావళి పర్వత శ్రేణుల భద్రతపై భారత ప్రజల ఆందోళన సోషల్ మీడియాలో సేవ్ ఆరావళి ట్రెండ్ అవుతోంది. ఎంతో మంది పర్యావరణవేత్తలు, పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, న్యాయవాదులు, పర్యావరణ సంస్థలు సేవ్ ఆరావళి హ్యాష్ట్యాగ్తో ఎక్స్ వేదికగా పెద్ద సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నాయి. సాంకేతిక పరమైన నిర్వచనాలను ఇవ్వడం ద్వారా ఆరావళి పర్వత శ్రేణుల భద్రతను బలహీనపరచొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని వారంతా కోరుతున్నారు. దీంతో ఇప్పుడు ఆరావళి పర్వతాల కొత్త నిర్వచనం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఆరావళి పర్వత శ్రేణుల కొత్త నిర్వచనంలోని 100 మీటర్ల ఎత్తు నిబంధనపై పలువురు పర్యావరణవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆరావళి శ్రేణుల్లోని దాదాపు 91% పర్వతాలు 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులోనే ఉన్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఈ కొత్త నిబంధనల వల్ల దాదాపు 91% ఆరావళి పర్వత శ్రేణులు చట్టపరమైన రక్షణను కోల్పోయే ముప్పు ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.